శ్రీగురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు. శిష్యుని లక్షణములను తెలియజేయుచున్నారు. తన భార్య రూపురేఖలు, తన పుత్రుల సద్గుణములు, తన సంపదయన్, తన పేదటి మందు చెట్టులు, తన గ్రామపు సాధుజనులు తనకు మెప్పవునా. ఈ ఇళ్ళలో ఎంతటి వానికైనా వినలేదే నీ వాహల్యను జోచి మోహించే, వినలేదే నీ వాహల్యను జోచి మోహించే. ఘనవాహనుండు చక్కని భార్య గలేగుండి తనకు మెప్పవునా. ఈ ఇళ్ళలో ఎంతటి వానికైనా నాయనా శిష్య, ప్రపంచములోని మూఢమానవులు తమ భార్యలంతటి రూపగుణములు కలవారైనను వారిని ప్రేమించరు. అందవిహీనులైనను పరస్త్రీలనే కోరుచుందురు. తమ బిడ్డ ఎంత సుగుణవంతులైనను మెచ్చుకొనరు. ఎప్పుడూ పరుల బిడ్డలనే మెచ్చుకొందురు. తమకెంత ఆస్తి ఉన్నను తృప్తిపడరు. పరుల సంపదనే శ్లాఘించుచుందురు. ఎంత అమూల్యమైన మూలికలైనను తమ పెరటి యందున్నచో తృణీకరింతురు. వ్యయ ప్రయాసలతో దూరదేశముల నుండి తెప్పించిన మూలికలు పనికిమాలినవైనను దానిని ప్రాణప్రదముగా చూతురు. అదే విధముగా పామరులు తన గ్రామమునందుండిన సద్గురువులు ఎంత గొప్పవారైనను వారిని చులకనగా చూతురు. దూరము నుంచి వచ్చిన వాడెటువంటి అల్పుడైనను వానిని గొప్పగా గౌరవింతురు. దేవేంద్రుడు తన భార్య అయిన శశీదేవి అందాల రాశి అయినను ఆమెను విడిచి అనేక పాట్లు పడి అహల్యను పొంది నానాబాధలను అనుభవించినట్లు పురాణముల యందు వినుచుంటిమి గదా. అట్లే ఎంత గొప్పవారైనను పామరులు తమ గ్రామములో ఉన్న సద్గురువులను గౌరవింపరు, దూరస్తులనే గౌరవింతురు. నాయనా శిష్య, ప్రపంచములోనే మానవుల యొక్క మనస్తత్వము ఏ విధంగా ఉంటుంది అంటే మనకు దగ్గరగా ఉన్న వస్తువు ఏదైనాను సరే అది మనకి చులకనగాను దాన్ని తేలిక భావముగా మనం తీసుకునే అలవాటు అనేది మనకి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ ప్రపంచములో మూఢమానవులు అంటే మూఢమానవులు అంటే మన దగ్గరగా ఉన్న వస్తువు అంటే తమ భార్యలు ఎంతటి రూపము గలవారైనను గుణములు గలవారైనను వారిని ప్రేమించరు. అందవిహీనులైనను పరస్త్రీలనే కోరుచుందురు. ఇదే విధముగా తమ బిడ్డ ఎంత గొప్ప సుగుణవంతుడైనను ఆ సుగుణం గల్ల తన బిడ్డను మాత్రము మెచ్చుకొనరు.
ఎల్లప్పుడూ పరుల బిడ్డలనే మెచ్చుకుందురు. చూడు, ఆ పిల్లవాడు ఎంత గొప్పగా ఉన్నాడో, ఎంత గొప్పగా చదువుతూ ఉన్నాడో, ఎంత గొప్పగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటూ ఉన్నాడో, నువ్వు ఉండావు ఎందుకు అని తన పిల్లల్ని చులకనగా చేసి మాట్లాడటం, పరాయి పిల్లలనే ఎక్కువగా పొగడటం అనేది మన లోకములో జరిగే యొక్క విధానము. అదే విధముగా తమకి ఎంత ఆస్తి సంపద ఉన్నప్పటికీ ఆ ఉన్న ఆస్తితోటి సంపదతోటి తృప్తి పడరు. ఇంకా పరుల సంపద తనకంటే ఎక్కువగా ఉన్నది, తనకంటే నాకు ఆస్తి కానీ సంపద కానీ డబ్బు కానీ చాలా తక్కువగా ఉన్నది అని ఆ పరుల సంపదను చూసి మెచ్చుకొనుసు ఆ పరుల యొక్క సంభాషణే చర్చించుకుంటూ తన ఆస్తిని తన సంపదని తక్కువగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఎంతో అమూల్యమైన మూలికలు మన పెరటిలో, అంటే మన పొలములో కానీ, మన పెరటి అంటే మన తోటలో కానీ, మన ఇంటి దగ్గర కానీ, మనకే అనారోగ్యానికి పనికొచ్చే ఆరోగ్యవంతంగా చేసేదానికి సంబంధించి ఎన్నో మూలికలు అయిన ఆకులు కానీ చెట్లు కానీ ఉన్నప్పటికీ కూడా వాటిని మనం ఏ విధంగా చూస్తాము అంటే తెలిసి కానీ తెలియక కానీ వాటిని మనం చులకనగా చూడటం అంటూ జరుగుద్దన్నమాట. ఏ విధంగా చులకనగా చూడటం జరుగుద్ది అంటే అది ఏం పని చేసుద్దిలే, అది నిరంతరం మన దొడ్లో చూస్తూనే ఉన్నాములే, అది ఎప్పుడూ కూడా మొక్క అట్టానే ఉంటుంది అని. కానీ దాంట్లో ఏ రకమైన ఔషధ గుణాలు అనేది ఆ మొక్కలో ఉండయో మనకు తెలిసినా కానీ దాన్ని పట్టించుకోము. దాన్ని చులకన భావంతో చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా వ్యయ ప్రయాసలతో, అంటే ఏదైనా ఒక దేశము నుంచి ఒక పరాయి ఊరు నుంచి వ్యయం అంటే శ్రమ, అటువంటి శ్రమపడి ప్రయాసతోటి అక్కడ మన దగ్గర ఉన్న మూలిక కన్నా తక్కువదైనను అది ఏ విధంగా చూస్తాము అంటే అది పనికి మాలినదైనను దాన్ని మనం ప్రాణప్రదముగా దాన్ని గౌరవించటం అనేది జరుగుద్ది. మన దొడ్డిలో ఎంత గొప్పదైనను దాన్ని చులకనగా చూడటం అనేది జరుగుద్ది. అదే పరాయి ఊరు నుంచి పరాయి దేశం నుంచి కానీ తెప్పించిందైతే అది పని చేసినా చేయకపోయినా దాన్ని ఎంతో గొప్పగా గౌరవించి ఎంతో దాన్ని ప్రాణప్రదముగా మనం జాగ్రత్త పరిచి దాన్ని మనం ఔషధంగా తీసుకోవటం అంటూ జరుగుద్ది. ఇంతకే దీని యొక్క విధానం మనకి ఎందుకు ఇన్ని ఉపమానాల ద్వారా మనకి తెలియజేయుచున్నారు అంటే ఏదైనా సరే మన భావన అనేది మనకి అందుబాటులో ఒకటికే 10 సార్లు మన మనస్సు అనేది అక్కడ దాన్ని చిత్రీకరించటం కానీ దానికి అనుగుణంగా ప్రవర్తించటం కానీ దగ్గరగా ఉండటం కానీ జరిగినట్లయితే దానికి అక్కడ ఏ విధమైన ఏహ్యభావం అనేది తయారవుద్ది. అది మన మనస్సు యొక్క లక్షణము. అదే దూరం కొత్తగా ఉన్నది అంటే ఆ కొత్తదనాన్ని చూసి ఎంతో దానికి పొంగిపోవటం అనేది జరుగుద్ది. ఈ మనస్సు యొక్క చపలత్వం, అటువంటి చపలత్వం కలిగిన యొక్క ఈ మనస్సు స్వభావం కలిగిన మన ఈ ప్రపంచంలో మానవులు ఈ విధంగానే మనకి అనేక రకాల పోలికలతోటి మనకు వివరించటం అనేది జరుగుద్ది. ఇంకా ఏ విధంగా వివరించుతూ ఉన్నారు అంటే పామరులు తన గ్రామమునందుండిన
సద్గురువు ఇక్కడ మన సొంత గ్రామములో ఉన్న పరిపూర్ణతత్వాన్ని గుర్తెరిగిన ఎవరైతే సద్గురువు ఉంటాడో ఆ సద్గురువు ఎంత గొప్పవారైనను వారిని ఏ విధంగా చూస్తారు అంటే ఈయన్ని మనం రోజూ చూసే ఆయనే కదా, ఈయన దగ్గర ప్రత్యేకత అంటూ ఏమున్నది, ఈయన గురువైనే ఏదో అంటారులే నలుగురు గురువని, కానీ ఈయన దగ్గర అంత ప్రత్యేకతని లేదులే అని ఆ తీరుగా తన దగ్గర వాస్తవమైన పరిపూర్ణతత్వం బ్రహ్మతత్వం పరమాత్మ యొక్క తత్వం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ గురువుని సులకనగా చూడటం అనేది మన లోకములో ఈ మానవుల యొక్క సహజ లక్షణం. అయితే అదే దూరం నుంచి వచ్చిన వాడు ఎటువంటి అల్పుడైనను, అంటే ఏదైనా కొంత దూరాన నుంచి వేరే ఊరు నుంచి కానీ వేరే యొక్క రాష్ట్రము నుంచి కానీ మన ప్రదేశానికి వచ్చిన మేము గురువులమి, లేకపోతే మాకు అది తెలుసు ఇది తెలుసు అని వాళ్ళు చెప్పే గారడీ మాటలు కానీ విని అబ్బో ఈయన దగ్గర ఎంత గొప్పతనం ఉందో, ఎంత పరిపూర్ణతత్వం ఉందో, ఎంత భగవంతుని యొక్క తత్వం ఉందో, ఎంతటి గొప్పవాడో, కాబట్టి ఈ తీరుగా ఇటువంటి వేషంతో భార్యను బిడ్డలను అన్నింటినీ కూడా త్యజించి ఈ తీరుగా భగవంతుని తత్వం కోసం ఈ తీరుగా వైరాగ్యంతో ఊర్లు దేశాలను పట్టుకొని తిరుగుతున్నాడు అని తనని ఎంతో గౌరవించి, ఎంతో కనీసం కాళ్ళ మీద పడి మనం ఎన్నో పూజలు పునస్కారాలు చేసి తన్ను ప్రాణప్రదముగా గౌరవించటం అనేది జరుగుద్ది. అతని దగ్గర ఎంత విద్య ఉన్నదో లేదో కూడా తెలియకుండా కేవలము వేషధారణ అంటూ చూసి ఆ వేషధారణకి ఆయన చెప్పే 4 పై మాటలకే మురిసిపోయి అది ఎంతో గొప్పగా చూడటం అనేది జరుగుద్ది. అంతకన్నీ గొప్ప విద్య మన ఊరిలో మన పక్కనే ఉన్నప్పటికీ కూడా మనకి అది సులకనగా చూడటం అంటూ జరుగుద్ది. మనకి మన స్వాభావికానికి మన మనస్తత్వానికి. అదేవిధంగా దీనికి ఒక ఉపమానం ఏ విధంగా చెబుతూ ఉన్నారు అంటే, దేవేంద్రుడు తన భార్య అయిన శశీదేవి ఎంతో అందాల రాశి. మన దేవతలలో దేవేంద్రుడు తన భార్య శశీదేవి. ఆ శశీదేవి ఎంతో అందాల రాశి అయినను ఆమెను విడిచిపెట్టి అనేక పాట్లు పడి అహల్యను పొంది నానా బాధలను అనుభవించినట్లు మనకు పురాణాల ద్వారా మనం వినుచుంటిమి కదా. అంటే ఎంత గొప్పవారైనను పామరులు తమ గ్రామములో ఉన్న సద్గురువులను గౌరవింపరు, దూరస్థులనే గౌరవింతురు. అంటే దీన్ని బట్టి మన మనస్సు యొక్క స్వాభావికము ఎప్పుడూ కూడా కొత్తదనము అనే దానికి ప్రాధాన్యత ఇయ్యటం అంటూ జరుగుతూ ఉంటుంది. అంటే కొత్తదనం అంటే ఆ కొత్తదనంలో ఏముందో ఆ కొత్తదనంలో మనం తెలుసుకునేది కానీ దాంట్లో ఏమైనా చిత్ర విచిత్రాలంటూ ఏమైనా ఉండేయేమో, మనకు తెలియని ఏమన్నా ఉంటే మనం ఇంకా అందుట్లో తెలుసుకుంటాము. మనం ఇంకా దాని గురించి ఏదైనా సరే మనం ఒకటి సాధించగలుగుతాము, లేదా ఏదైనా మనకు అనుకూలత జరుగుద్ది. ఇక్కడుండ పాతదేముంది, ఎప్పుడు మనం చూసేదే కదా, పాతదే కదా అని ఇక్కడ మన సహజంగా మన దగ్గర చుట్టుపక్కలలో మన దగ్గర ఉండదాని యందు సులకన భావన తయారు కావటం, కొత్తదనానికి ప్రాధాన్యత అంటూ ఇవ్వటం ఈ మనసు యొక్క లక్షణము, ఈ మనసు యొక్క స్వాభావికము. అందువల్ల ఇక్కడ మరి ఈ మనస్సు యొక్క లక్షణము ఈ విధంగా నిరంతరము కూడా ఇది ఈ విధంగా పాటుపడుతూ ఉన్నది అంటే అసలు ఏంటిది? దీనికి ఇంకా కొత్తదనము, లేకపోతే కొత్తదంటూ ఒక ప్రత్యేకత, పాతదంటూ ఒక ఏమీ ప్రత్యేకత లేక ఎందుకు ఇటువంటి భిన్నత్వమైన చూపు మనకే గోచరించుతూ ఉన్నదంటే వాస్తవమైన సత్యమైన స్వరూపము అనేది మనకి గోచరించనే కారణం. ఏంటిది ఆ సత్యమైన స్వరూపము? ఏదైనా సరే ముందు మనల్ని మనం పరిశోధన కానీ చేసుకున్నట్లయితే ఈ శరీర నిర్మాణాన్ని మనం ముందు మొట్టమొదట ఈ శరీరమే నేను అనుకొని మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా జీవిస్తూ ఉంటాము.
కానీ ఈ శరీరమే నేను అనుకొని జీవించేటప్పుడు ముందు మన శరీరాన్నే మనం పరిశీలన కానీ చేసినట్లయితే ఈ శరీరం యొక్క మూలం ఏంటిదంటే పదార్థం యొక్క మార్పిడే ఈ శరీరం. ఈ పదార్థం యొక్క మార్పిడి శరీరం అయినప్పుడు పదార్థం దేనితోటి తయారవుతూ ఉన్నది? పంచభూతాలతోటి పదార్థం తయారవుతూ ఉన్నది. మరి ఆ పంచభూతాలతోటి తయారైన పదార్థం యొక్క మార్పిడి ఈ శరీరము. ఇంకా మరి తయారైనాక ఈ శరీరం ఎందులో జీవిస్తూ ఉంటుంది? పంచభూతాలలోనే జీవిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఎక్కడ ఉన్నది ఈ శరీరము? పంచభూతాలు ఎంత దూరానైతే ఉండయో, ఎంత విశాలంగా పంచభూతాలైతే ఉండయో అంత దూరంగా కూడా ఈ శరీరం అనేది సంబంధము కలిసి ఏకమయ్యే ఉన్నది వాస్తవమైన తత్వములో. మరి అటువంటప్పుడు మన శరీరం అనే నిర్మాణం అనేది మన శరీరం దేనితోటి ముడిపడింది అన్నది కానీ మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క శరీరము కూడా అదే విధంగా ఇక్కడ సంబంధం కలిగి ఉన్నది అన్నమాట. అటువంటప్పుడు ఇక కొత్తదనం అనేది చూసేదానికి ఎక్కడ ఆస్కారం అంటూ ఉన్నది? మరి కొత్తదనం కోసం ఎందుకు మనం పాకులాడుతూ ఉన్నాము? ఎందుకు పాకులాడుతూ ఉన్నాము అంటే అన్ని శరీరాల మూలం, అన్ని వస్తువుల మూలం పంచభూతాలే తప్ప వేరే లేదని అన్న సత్యాన్ని మనం తెలియక, అటువంటి సత్యాన్ని మనం గ్రహించక, అప్పుడు ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు ఏమవుతూ ఉన్నది? నేనంటూ ఒక ప్రత్యేకత అని అహంకారంతో కూడుకొని మనం ఈ పరిధినే, దేహం అనే పరిధినే ఆపాదించుకొని ఈ దేహమే నిజము అనుకొని ఈ దేహంతో మిళితమైన జ్ఞానంతో మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరము బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి అందువల్ల మనకి ఏమి కనపడుతుంటుంది? పాత అనేది ఒక ప్రత్యేకతగా అదేముందలే చూసిందలే అన్నట్టు దానికి సులకన భావన, కొత్తదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఒకదాని కొత్తదనానికి ప్రాధాన్యత ఇవ్వటం అంటే ఈ విధంగా అది కొంతకాలానికి అది మళ్ళీ ఆ కొత్తదనం అనేది పాతబడిపోతుంది. మళ్ళీ తర్వాత ఇంకా కొత్తది ఏదైనా ఉంటే దానికోసం అరులు దాచడం, దానికోసం పరిగెత్తడం అనేది జరుగుతుంటుంది. దీనన్నింటికీ మూల కారణము ఏంటిది అంటే ఈ శరీరమే నేను అనుకున్న పరిధిని ఆపాదించుకున్న అజ్ఞానం అంటాం దీన్ని. అజ్ఞానము అంటే వాస్తవం అనేది, జ్ఞానం అంటే సర్వసమానంగా ఈ పంచభూతాలు ప్రతి శరీరములో ఉండి ప్రతి శరీర నిర్మాణం, ప్రతి వస్తువు, కనపడే వస్తువు మొత్తం కూడా పంచభూతాలు అయినప్పుడు ఈ శరీరం మట్టుకే నేను అనుకునేది అజ్ఞానం కాకుండా జ్ఞానం ఎటువంటి పరిస్థితుల్లో కానే కాదు. జ్ఞానంతో విచారించి చూసినట్లయితే అంత పంచభూతాత్మకమైన కనపడే దృశ్యరూపకం మొత్తం పంచభూతాల తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు. అది 84 లక్షల జీవరాశులైనా సరే ఈ పంచభూతాల యొక్క ఆధారంతో అవి ఉండయి. ఇక కనపడే సహజంగా ఉండే చెట్టు చేమ ఇవన్నీ కూడా 84 లక్షల జీవరాశుల్లోనే లెక్కకొచ్చేస్తాయి అన్నమాట. ఇక ఈ ఆకాశం కానీ, భూమి కానీ, గాలి కానీ, అగ్ని కానీ, జలం కానీ ఇవన్నీ కూడా మన లోన ఉండే శరీరం, లోన ఉండే శరీరం బయట ఉండి, అట్లానే ప్రతి ఒక్క శరీరంలో లోన బయట కూడా అయ్యే ఉండి. ఇక ఎక్కడా నీ ప్రత్యేకత అనేది, ఎక్కడా నువ్వు విడగొట్టుకొని ప్రత్యేకత అనే భావన అనేది నీవు ఉండేది, ఆ ప్రత్యేకత అనే భావనతో ఉండేది ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ అజ్ఞానము అని మనకు పెద్దలు ఎంతో పరిశోధన చేసి మనకు తెలిసి చెప్పిన నిజం. ఈరోజు కూడా మనమైనా కానీ ఆ తీరుగా కానీ మన శరీర తత్వాన్ని కానీ మనం విచారించినట్లయితే ఆ పెద్దలు చెప్పిన యొక్క నిజమే మనకు కూడా గోచరించుద్ది. అదే నిజమని కూడా ఇక్కడ మనకు నిరూపణ అవుద్ది. ఇది ఎవరికి వాళ్ళం కానీ ఈ విధంగా మనం పరిశీలన కానీ చేసి చూస్తే సత్యమేంటిదంటే అన్ని శరీరాల మూలం పంచభూతాలే. అప్పుడు ఒక ప్రత్యేకత అంటూ ఏమీ లేదు, ఒక కొత్తదనం అంటూ ఏమీ లేదు, ఒక పాతదనం అంటూ ఏమీ లేదు. పాతదంటూ ఒక లేదు, ఒక కొత్తదంటూ ఒక ప్రత్యేకత అంటూ లేదు. అప్పుడు సర్వసమానమైన దృష్టి అనేది మనకు తయారవుద్ది. కాబట్టి ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణం అనేది ఈ విధంగా
ఈ జ్ఞానంతో సర్వసమానంగా ఉన్న యొక్క స్థితిని ఆ తీరుగా గురుడు ద్వారా పొంది అటువంటి అనుభూతిని అటువంటి జ్ఞానాన్ని సంపాదించే యొక్క విధానమే ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణము. ఓం తత్సత్.